మన కళ్ళకి కనిపించే ప్రపంచం మాత్రమే నిజమనుకుంటాం కదా, కానీ దాని వెనుక ఓ పెద్ద ప్రపంచమే ఉంది. అది మన కంటికి కనిపించదు, కానీ మన చుట్టూ ఉంది. మనం పీల్చే గాల్లో, తాగే నీటిలో, చివరికి మన శరీరంలోనే ఉంది. ఈరోజు మనం ఆ అదృశ్య విశ్వంలోకి ఓ ప్రయాణం చేద్దాం. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి. చాలా మామూలుగా అనిపిస్తోంది కదా. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు, వర్షం పడుతోంది. కాని ఒకవేళ మనకు ఆ కనిపించని ప్రపంచాన్ని చూసే శక్తి ఉంటే, ఆ పడుతున్న ప్రతి వర్షపు చుక్కలో, ఆ తడిసిన మట్టిలోని ప్రతి కణంలో లక్షలాది జీవులు ఉన్నాయంటే నమ్మగలమా? అవును, ఈరోజు మనం సరిగ్గా ఆ ప్రపంచంలోకి తొంగి చూడబోతున్నాం. సరే, అసలు విషయానికొస్తే మన కళ్ళు అన్నింటినీ ఎందుకు చూడలేవు? దానికి కారణం ఒకటే, మన ఇంద్రియాలకు కొన్ని పరిమితులుంటాయి. మనం చూడగలిగేది చాలా తక్కువ. ఈ పరిమితుల వల్లే మన చుట్టూ ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం ఎన్నో శతాబ్దాలుగా మనకు తెలియకుండా ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, మానవ చరిత్రలో ఎక్కువ కాలం మన కళ్లముందు ఏది ఉంటే అదే ప్రపంచమనుకున్నాం. మనకు తెలియకుండానే చిన్న చిన్న జీవులతో నిండిన ఒక మహా విశ్వముందన్న సంగతే మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవి ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో కూడా మనకు తెలియదు. కాని ఒకే ఒక్క ఆవిష్కరణ ఆ చరిత్రనంతటినీ మార్చేసింది. ఆ మార్పు ఎలా వచ్చిందో తెలుసా? ఒక సాంకేతిక పురోగతి వల్ల. చాలా సింపుల్. చిన్న వస్తువులను పెద్దవిగా చేసి చూపించే ఒక వంపు తిరిగిన గాజుముక్క. దాన్ని మనం లెన్స్ అంటాం. చూడ్డానికి చాలా చిన్నదే అయినా అది ప్రపంచాన్ని మనం చూసే విధానాన్నే పూర్తిగా మార్చేసింది. 17వ శతాబ్దంలో ఇద్దరు వ్యక్తులు ఈ విప్లవానికి దారి చూపించారు. ఒకరు రాబర్ట్ హుక్. ఆయన మైక్రోగ్రాఫియా అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇక రెండో వ్యక్తి యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఈయన ఇంకా శక్తివంతమైన సూక్ష్మదర్శినులను అంటే మైక్రోస్కోప్లను తయారుచేశారు. వీళ్ళిద్దరి కృషివల్లే చరిత్రలో మొట్టమొదటిసారిగా మానవజాతి ఆ అదృశ్య సూక్ష్మ ప్రపంచంలోకి తొంగిచూడగలిగింది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడమవైపు ఉన్నది హుక్ ఉపయోగించిన మైక్రోస్కోప్. ఇక కుడివైపున ఉన్నది ఆయన ఆ మైక్రోస్కోప్తో చూసిన దృశ్యం. అది ఏంటో తెలుసా? ఒక కార్క్ ముక్క లోపల ఉన్న చిన్న చిన్న గదులు. అంటే ఆవిష్కరణకు దాని ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంతకంటే బాగా చూపించలేం కదా. ఆ చిన్న చిన్న ఖాళీ గదులను చూసినప్పుడు రాబర్ట్ హుక్కి ఏం గుర్తొచ్చిందో తెలుసా? అప్పట్లో సన్యాసులుండే చిన్న చిన్న గదులు గుర్తొచ్చాయట. అందుకే వాటికి సెల్ అని పేరు పెట్టారు. అంటే చిన్న గది అని అర్థం. మనమిప్పుడు వాడుతున్న కణం అనే పదం అలా పుట్టిందన్నమాట. సైన్స్ చరిత్రలో ఆ పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఆయనే. సరే, ఈ ఆవిష్కరణ మనల్ని నేరుగా జీవశాస్త్రంలోని ఒక అతి ముఖ్యమైన కాన్సెప్ట్ దగ్గరికి తీసుకెళ్తోంది. అదే కణం. అసలు కణమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే జీవం యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. అంటే జీవం ఉన్న ప్రతీది, అది చిన్న మొక్కైనా పెద్ద జంతువైనా ఏదైనా సరే కణాలతోనే తయారవుతుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఇది ఇంకా తేలికగా అర్థం కావాలంటే ఒక మంచి పోలిక చూద్దాం. ఈ గోడను చూడండి. ఇది ఎలా కట్టబడింది? ఇటుకలతో. కరెక్టే కదా? ప్రతి ఇటుక ఆ గోడకు ఒక మూలస్తంభం లాంటిది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొరలోని కణాలను చూడండి. భలే ఉన్నాయి కదా? ఇవి కూడా అచ్చం ఆ ఇటుకల్లాగే ఒకదాని పక్కన ఒకటి చక్కగా పేర్చినట్టున్నాయి. జీవులన్నీ కూడా సరిగ్గా ఇలాంటి కణాలతోనే నిర్మించబడతాయి. ఈ పోలిక చూస్తే మొత్తం విషయం ఎంత స్పష్టంగా అర్థమవుతుందో కదా. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, అన్ని కణాలు ఒకేలా ఉండవు. ఉదాహరణకి మొక్కల కణాలకి జంతు కణాలకి మధ్య కొన్ని తేడాలుంటాయి. మొక్కల కణాలకి బయట కణకవచం అనే గట్టి పొర ఉంటుంది. అది వాటికి ఒక ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. కాని జంతు కణాలకు ఆ కవచం ఉండదు. అందుకే అవి కొంచెం ఫ్లెక్సిబుల్గా అంటే సరళంగా ఉంటాయి. కణాలు అనగానే మనకు చాలా చిన్నవి, కంటికి కనిపించనివి అనే గుర్తొస్తాయి. కాని ఎప్పుడూ అలా ఉండదు తెలుసా? మనకు తెలిసినంతలో అతిపెద్ద ఏక కణం ఉష్ట్రపక్షి గుడ్డులోని పచ్చసొన. అదంతా కలిపి ఒకే ఒక్క కణం. దాని సైజు దాదాపు 170 మిల్లీమీటర్లుంటుంది. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా విషయం. సరే, ఇప్పటిదాకా మనం జీవం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అయిన కణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ కణాలతో తయారైన జీవుల దగ్గరికి వద్దాం. ముఖ్యంగా
సూక్ష్మజీవుల అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెడదాం. సూక్ష్మజీవులు లేదా మైక్రోబ్స్ పేరులోనే ఉంది కదా, సూక్ష్మదర్శినితో అంటే మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలిగేంత చిన్న జీవులు. కానీ అసలు విషయమేంటంటే ఇవి లేని చోటు లేదు. అక్షరాల ప్రతి చోటా ఉంటాయి. మరుగుతున్న వేడి నీటిలో, గడ్డకట్టిన మంచులో, మనం పీల్చే గాలిలో, చివరికి మన కడుపులో కూడా ఇవి ఎక్కడైనా ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. అందులో చాలా రకాలున్నాయి. ఉదాహరణకు మనకు బాగా తెలిసిన బ్యాక్టీరియా, అలాగే బ్రెడ్ను తయారు చేసే ఈస్ట్, బూజులాంటి శిలీంధ్రాలు, నిరంతరం ఆకారాన్ని మార్చుకునే అమీబా లాంటి ప్రోటోజోవాలు, నీటిలో ఉండే మొక్కలలాంటి శైవలాలు, చివరికి వైరస్లు కూడా ఈ వర్గానికి చెందినవే. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కణాల ఆకారానికి, అవి చేసే పనికి సంబంధం ఉంటుందని చెప్పడానికి మన శరీరమే బెస్ట్ ఎగ్జాంపుల్. మన బుగ్గ లోపల ఉండే కణాలను చూడండి. అవి చాలా పలుచగా, చదునుగా ఉంటాయి. ఎందుకంటే అవి ఒకదానితో ఒకటి అతుక్కుని మన నోటి లోపల ఒక రక్షణ పొరలాగా పనిచేయాలి. చూశారా, ఆకారానికి పనికి ఎంత మంచి లింకుందో? సరే, ఈ సూక్ష్మజీవులున్నాయి, అంతా బానే ఉంది. కాని వాటివల్ల మనకేంటి ప్రయోజనం? అసలు మనకు అవి ఎందుకు ముఖ్యం? ఇప్పుడు చూద్దాం. మన రోజువారీ జీవితంలో అవి ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయో. ఈ మైక్రోబ్స్ని మనం ప్రకృతి యొక్క పారిశుద్ధ్య కార్మికులు అంటే క్లీనర్స్ అని పిలవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాల లాంటివి రాలిపోయిన ఆకులు, చనిపోయిన జంతువుల వంటి వ్యర్థాలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. దీనివల్ల కీలకమైన పోషకాలు తిరిగి మట్టిలోకి వెళ్తాయి. ఒకవేళ ఇవి లేకపోతే ఏమవుతుందో ఊహించండి. ఈ భూమి మొత్తం చెత్తతో నిండిపోయేది, నేల సారాన్ని కోల్పోయేది. పర్యావరణమే కాదు, మన వంటగదిలో కూడా వీటికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. బ్రెడ్ ఎలా తయారవుతుందో తెలుసుకదా? అక్కడ జరిగే మ్యాజిక్ ఇదే. మనం పిండిలో ఈస్ట్, కొంచెం చక్కెర, గోరువెచ్చని నీళ్లు కలుపుతాం. అప్పుడు ఈస్ట్ ఒక రకమైన ఫంగస్ ఆ చక్కెరను తిని కార్బన్ డయాక్సైడ్ అనే గ్యాస్ను వదులుతుంది. ఆ గ్యాస్ బుడగలు పిండిలో చిక్కుకుపోయి దాన్ని ఉబ్బేలా చేస్తాయి. అందుకే బ్రెడ్ అంత మెత్తగా, స్పాంజీలా ఉంటుంది. ఈ కథ ఈస్ట్తోనే అయిపోలేదు. మనం రోజూ తినే పెరుగు సంగతి తీసుకోండి. పాలను పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అంతేనా? మన ఇడ్లీ, దోసపిండి పులియడానికి కారణం కూడా ఇలాంటి బ్యాక్టీరియాలే. అంటే మనం ఇష్టంగా తినే చాలా వంటకాలు ఈ కనిపించని స్నేహితుల పుణ్యమే అన్నమాట. చూశారు కదా, మన కంటికి కనిపించకపోయినా ఈ సూక్ష్మ ప్రపంచం నిరంతరం మన చుట్టూ పనిచేస్తూనే ఉంది. మన గ్రహాన్ని శుభ్రం చేయడం దగ్గర్నుంచి మనం తినే ఆహారాన్ని తయారుచేయడం వరకు దాని పాత్ర ఎంతో ఉంది. మరి మన దృష్టికి అందకుండా ఇంకెన్ని రహస్యాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.